హలో నమస్తే నేను అశోక్. దేశ రాజకీయాలు ఎలా ఉన్నా, తెలుగు రాజకీయాలు ఎలా ఉన్నా కూడా ఏపీ రాజకీయాలు మాత్రం ఎప్పుడు ఏదో ఒక హాట్ టాపిక్తో నిండుతూనే ఉంటుంది. రాజకీయాలకు సంబంధించి కావచ్చు, ఇటు ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు అటాచ్ అయినా కూడా దాని మీద ఏదో ఒక కొత్త చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇటీవల అల్లు రామలింగయ్య గారి సతీమణి, అల్లు అరవింద్ గారి తల్లి, అల్లు అర్జున్ గారి నానమ్మ కనకరత్నం గారు మృతి చెందారు. దానికి సంబంధించి సినిమా ఇండస్ట్రీ నుంచి కావచ్చు, అటు రాజకీయ నేతలు కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన చాలామంది వ్యక్తులందరూ కూడా ఆ కుటుంబానికి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా సంతాపం ప్రకటిస్తూ వచ్చారు. దీని మీద అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు, అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చాలామంది రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఆ కుటుంబానికి సంతాపం తెలుపుతూ వచ్చారు. ఎందుకంటే అల్లు అరవింద్ గారు కావచ్చు, లేదంటే ఇటు చిరంజీవి గారికి సంబంధించినటువంటి అత్తగారు కూడా కావడంతో వాళ్ళందరూ కూడా సహజంగానే రియాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళ కుటుంబానికి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళందరూ కూడా సంతాపం ప్రకటిస్తూ ఉంటారు. ఇదంతా కూడా కామన్గా జరుగుతూ ఉండేది. కానీ దీనికి సంబంధించి, ఈ ఇష్యూకి సంబంధించి ఒక 2-3 రోజులుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఈ ఘటన శనివారం జరుగుతూ వచ్చింది. శనివారం జరిగిన తర్వాత దాని మీద మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ కూడా ఆయన సోషల్ మీడియా ఖాతాలో, ఆయన ట్విట్టర్ ఖాతాలో ఒక ట్వీట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు దీన్ని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ వస్తున్నారు. ఎందుకు ట్రోల్ చేస్తూ వస్తున్నారంటే, ఇది ఒక కుటుంబానికి సంబంధించి దిగ్భ్రాంతి చెందించే ఘటన. దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు సహజంగానే రియాక్ట్ అయ్యేటువంటి ఒక అంశము. దీన్ని కొంతమంది రాజకీయంగా, కొంతమంది నచ్చని వాళ్ళు ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. దానికి ఏంటంటే మెయిన్ ఇష్యూ, అల్లు అర్జున్ గారు జగన్ గారికి థ్యాంక్స్ చెప్తూ ఇచ్చినటువంటి రీట్వీట్. ఈ రీట్వీట్ని కాస్త పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. అది కూడా ఎవరు ట్రోల్స్ చేస్తూ ఉన్నారంటే, టీడీపీకి సంబంధించిన కొన్ని సోషల్ మీడియాకి సంబంధించిన పార్టీకి సంబంధించిన పేజెస్లో ఉండేటువంటి ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, అల్లు అర్జున్ గారిని మరొకసారి టార్గెట్ చేస్తూ, వాళ్ళిద్దరూ కూడా గతంలో ఏవైతే చేస్తూ వచ్చారో, గతంలో జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా బయటకు తీసుకొస్తూ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఇటు సరే వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, లేదంటే వ్యక్తిగతంగా ఇండస్ట్రీ పరంగా ఏమున్నా ఏంటి అనేది పక్కన పెడితే మాత్రము చాలా కాలంగా అల్లు అర్జున్ గారు కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా చాలా అంశాల్లో కూడా మ్యాచింగ్గా మాకు కలుస్తూ వచ్చారు. గతంలో అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో కూడా జగన్ గారు రియాక్ట్ అవుతూ దాని మీద ఆయన అరెస్ట్ని కూడా తప్పు అంటూ కూడా ఖండిస్తూ వచ్చారు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా విమర్శిస్తూ వచ్చారు. దాంతోపాటు గత ఎన్నికలకు సంబంధించి అల్లు అర్జున్ గారి మిత్రుడైనటువంటి వైసీపీ నేత, వైసీపీ అప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి శిల్పా రవిచంద్రారెడ్డికి ఆయన మద్దతు తెలుపుతూ వచ్చారు. డైరెక్ట్గా నంద్యాల వెళ్ళి వైసీపీ అభ్యర్థిని అయినటువంటి తన మిత్రుడిని గెలిపించాలంటూ కూడా కోరుతూ వచ్చారు. ఆ టైంలో కూడా అది పెద్ద ఎత్తున సంచలనంగా మారుతూ వచ్చింది. అది ఒక పెద్ద హాట్ టాపిక్గా కూడా మారుతూ వచ్చింది. దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ వచ్చాయి. ముఖ్యంగా జనసేనకి సంబంధించిన అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, అల్లు కుటుంబానికి సంబంధించి పూర్తి స్థాయిలో విమర్శిస్తూ ఆయన మీద పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తూ వచ్చారు. మీరు ఈ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, మెగా కుటుంబానికి సంబంధించి మీరు ఎంతో సన్నిహితంగా ఉండాల్సినటువంటి వ్యక్తి, అలాంటిది తమ శత్రువుగా భావించేటువంటి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తికి, తమ శత్రువుగా భావించేటువంటి ఒక పార్టీకి సంబంధించిన అభ్యర్థికి మీరు ఎలా సపోర్ట్ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు. అదంతా కూడా మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఆ కేసును కూడా డీల్ చేసినటువంటి వ్యక్తి వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి ఇక్కడ నిరంజన్ రెడ్డి గారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి కావచ్చు, ఆయన చాలా విషయాల్లో కూడా అన్నింటినీ కూడా చూస్తూ వచ్చారు. ఆయన ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కూడా ఉంటూ ఉన్నారు. సో అవన్నింటినీ కూడా మనం మాట్లాడుకుంటూ వచ్చాం. సో ఈ అంశాలన్నింటినీ జరుగుతూ ఉన్నప్పుడు, ఒక్కొక్కటిగా జరుగుతూ ఉన్నప్పుడు సహజంగానే కొంతమందికి నచ్చని వ్యక్తుల్ని మరికొందరు అడాప్ట్ చేసుకుంటూ ఉంటారు. కొంతమందికి నచ్చకపోతే ఇంకొక పార్టీ వాళ్ళు సహజంగానే మాట్లాడుకుంటూ ఉంటారు. అవి రాజకీయ కారణాలు అంటారా, మిగతా కారణాలు అంటారా, అవన్నీ పక్కన పెట్టేస్తే మాత్రము అల్లు అర్జున్ గారికి ఇటు వైసీపీకి సంబంధించుకోవచ్చు ఎంతో కొంత సన్నిహిత సంబంధం అయితే కనిపిస్తుంది. అది డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అనేది కూడా మనం గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఫ్యాన్ వార్స్ని చూస్తుంటే మనకు అర్థమవుతుంది. తీవ్ర స్థాయిలో ఇటు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, లేదంటే అల్లు అర్జున్ గారిని కావచ్చు, ఇద్దరు కూడా వాళ్ళిద్దరు ఫ్యాన్స్ ఒకరి మీద ఒకరు కామెంట్స్ చేసుకుంటూ, ఒకరి మీద ఒకళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా రాజకీయ పరంగా సహజంగా జరుగుతుంటాయి. కానీ ఎప్పుడైతే ఇండస్ట్రీలకు సంబంధించిన వ్యవహారాలు వచ్చినప్పుడు, ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తూ వస్తున్నటువంటి అంశం ఏంటంటే వీళ్ళిద్దరు అంశము, అల్లు అర్జున్ గారు, జగన్ గారికి సంబంధించి. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున టార్గెట్ చేయాల్సినటువంటి అవసరము? అది కూడా ఒక వాళ్ళ ఇంటికి సంబంధించిన, ఒక కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు, ఆ తల్లిని కోల్పోయినప్పుడు ప్రతి ఒక్కరు సహజంగానే మాట్లాడతారు కదా, ప్రతి ఒక్కరు సహజంగానే స్పందిస్తారు కదా. జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబానికి కండోలెన్స్ చెప్పడంలో తప్పేంటి? చెప్తే ఏమన్నా తప్ప? దాన్ని ఎందుకు సోషల్ మీడియాలో అంత పెద్ద ఎత్తున ట్రోల్స్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే వీళ్ళిద్దరూ ఒకటి అని చెప్పేసి మీకే మీరే ఊహించుకొని, మీకే మీరే భావించి, మీకే మీరే వాళ్ళిద్దరిని కలిపేస్తూ ఉన్నారు. మెగా కుటుంబానికి, అల్లు కుటుంబానికి ఏం జరిగిందో ఏంటనేది వాళ్ళిద్దరు వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఇది ఆ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం కాదు కదా. అల్లు రామలింగయ్య గారు, ద గ్రేట్ లెజెండ్ యాక్టర్, ఆయన కుటుంబానికి సంబంధించి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అల్లు అరవింద్ గారు, ఆయన ఒక మంచి ప్రొడ్యూసర్, చాలా మంచి సినిమాలు తీస్తూ వచ్చారు. ఇండస్ట్రీ పరంగా, ఇండస్ట్రీకి సంబంధించిన చాలా వ్యవహారాల్లో జగన్ గారిని కూడా కలుస్తూ వచ్చారు కదా.
ఆ టైంలో కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు కదా. సరే వాళ్ళిద్దరి మధ్య ఏం సంబంధాలు ఉన్నాయి ఏంటనేది పక్కన పెట్టేస్తే ఇలాంటి ఒక ఇన్సిడెంట్ని కూడా ఒక సాడ్ మూమెంట్ని కూడా రాజకీయ పరంగా వాడుకొని రాజకీయ పరంగా ట్రోల్స్ చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు, కొంతమంది నీచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయ వికృత క్రీడ ఏదైతే ఉందో అదంతా కూడా మంచి పద్ధతి కాదు. అది మీకు రాజకీయంగా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తాయి. ఇవంతా ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో తెలియదు కానీ ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ని వాళ్ళ రాజకీయ ప్రమేయాల కోసం ఎక్కువగా వాడుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు కూడా కలుస్తూ వచ్చారు కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక వ్యక్తే కదా. రామ్ చరణ్ గారు కలుస్తూ వచ్చారు, టీడీపీకి సంబంధించిన చాలామంది నేతలు కలుస్తూ వచ్చారు, చాలామంది ఎంపీలు కలుస్తూ వచ్చారు, ఎమ్మెల్యేలు కలుస్తూ వచ్చారు. వాళ్ళందరూ కూడా రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తులే కదా. వీళ్ళెవ్వరికీ పట్టనటువంటి ఒక అంశము, వీళ్ళెవ్వరికీ సరిపోయినటువంటి ఒక అంశము కేవలం ఎందుకు జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సరిపోతూ వస్తుంది? కేవలం ఎందుకు జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ విధంగా ట్రోల్ చేసుకుంటూ వస్తున్నారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇండస్ట్రీకి నచ్చడు. ఇండస్ట్రీ ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే ఉంటుంది. సినిమా టికెట్ల వ్యవహారానికి సంబంధించి మొదలు పెడితే ప్రతి విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం అప్పుడు విమర్శిస్తూనే వచ్చారు. సరే ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటనేది కూడా మనం అందరం చూస్తూ వచ్చాము. దాన్ని ఎలా కంటిన్యూ చేస్తున్నారు అనేది కూడా మనం చూస్తూ వచ్చాము. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ ఇష్యూలో కూడా ఇండస్ట్రీ అంతా ఏకమైపోయింది. సినిమా సెలబ్రిటీలు లేదంటే పొలిటికల్ వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఈ కుటుంబానికి సంతాపం తెలుస్తున్న దాంట్లో ఏదో ఒక కామన్ వ్యక్తిగా ఆ కుటుంబానికి సంబంధించి ఎంతో లెగసీ ఉన్నటువంటి ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి చనిపోయినప్పుడు కామన్గానే ట్వీట్ చేస్తూ వచ్చారు. దాన్ని ఇంత రాజకీయంగా ప్రమేయంగా దాన్ని ఏదో చేయాలని చెప్పేసి దాన్ని బురద పూసి మసిపూటి మారేడుకాయ చేసేసి సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రోల్ చేసి దానంతా కూడా ఏదో వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది, వీళ్ళిద్దరు కూడా సత్సంబంధాలు ఉన్నాయనేటువంటి విధంగా పోర్ట్రేట్ చేస్తూ చేసేటువంటి ట్రోల్స్ రాజకీయంగా చాలా నష్టం చేకూరుస్తుంది. మెయిన్గా కొన్ని పేజెస్ చాలా దారుణంగా గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అన్నింటినీ కూడా తవ్వుతూ అప్పుడు అల్లు అర్జున్ గారు వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి గారికి సపోర్ట్ చేసినటువంటి వీడియోలను ఇప్పుడు ట్యాగ్ చేస్తూ వస్తున్నారు. ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక పెద్ద కుటుంబంలో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన స్పందిస్తూ వచ్చారు. దానికి కృతజ్ఞతగా అల్లు అర్జున్ గారు రీట్వీట్ చేస్తూ థ్యాంక్ యూ జగన్ గారు, మీ సపోర్ట్ మాకున్నందుకు కృతజ్ఞతలు అంటూ కూడా ఆయన చెప్తూ వచ్చారు. దాంట్లో తప్పేముంది? దీన్ని రాజకీయంగా చూడాల్సినటువంటి అంశం ఏంటి? దీన్ని రాజకీయంగా ట్రోల్ చేయాల్సినటువంటి అంశం ఏంటి? ఏమైంది ఇప్పుడు వీళ్ళిద్దరు రిప్లై ఇస్తే ఏమైంది? దానికి జగన్ గారు చేసినటువంటి వీటికి అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. దానికి తప్పేముంది? దాన్ని మీరు తప్పు పట్టాల్సినటువంటి అంశం దాంట్లో ఏం కనిపిస్తూ వచ్చింది? అంటే మీకు నచ్చినటువంటి ఒక వ్యక్తికి, మీకు నచ్చినటువంటి ఒక పార్టీకి, మీరు హేట్ చేసేటువంటి ఒక వ్యక్తికి ఆయన సపోర్ట్ చేస్తూనో లేదంటే ఆయన రీట్వీట్ చేస్తేనో దాన్ని రియాక్ట్ అయ్యాడు కాబట్టి దాన్ని మీరు ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తూ రావాలా? ఇంత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ రావాలా? దాని కింద విపరీతంగా కామెంట్లు, విపరీతంగా బ్యాడ్ కామెంట్స్, విపరీతంగా వ్యాఖ్యలు చేసే విధంగా కనిపిస్తుంది. సో ఇది ఖచ్చితంగా ఏదైతే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ ప్రచారము, దుష్ప్రచారము మెయిన్గా కావాలని చెప్పేసి వ్యక్తిత్వ హననం చేసే విధంగా ఇద్దరికి సంబంధించిన ఇలాంటి సాడ్ మూమెంట్లో దీన్ని రాజకీయ కోణంగా మార్చడానికి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉన్నటువంటి కొన్ని పేజెస్ చేసేటువంటి క్రియేటివిటీ ఏదైతే ఉందో అదంతా కూడా రాజకీయంగా ఆ పార్టీలకి నష్టం చేకూర్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఏమి లేని ఒక అంశాన్ని తీసుకొచ్చి లేదా ఇద్దరి మధ్య ఎలాంటి లేనటువంటి ఒక ఇష్యూని తీసుకొచ్చి మీరే సోషల్ మీడియాలో క్రియేట్ చేసి ఇటు వైసీపీ అభిమానులు, జగన్ అభిమానులు, అటు అల్లు అర్జున్ అభిమానులు కలిపే ప్రయత్నం మీరే చేస్తున్నారు. అది రాబోయే రోజుల్లో మీకే ఇబ్బందికర పరిస్థితులుగా మారబోతుంది. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ మీద, ఇలాంటి సెన్సిటివ్ అంశాల మీద సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాలో తప్పుగా పోస్టులు పెడుతూ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖండించాలి. ప్రభుత్వం కూడా ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలి. లేదంటే ఇప్పుడు ఇలాంటి ఇష్యూకి ఎలా నెగిటివ్గా ప్రోపగండా జరుగుతుందో రేపు ఇంకొక ఇష్యూ మీద కూడా మన కుటుంబానికి సంబంధించిన అంశాల మీద కూడా నెగిటివ్గా ప్రోపగండా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలనేది కూడా కోరుకుంటున్నాం.